మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా గురుడు 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మిథున రాశి నుంచి మనకి ఈ యొక్క రాశికి వస్తున్నాడు, కర్కాటక రాశికి. దీనివలన మనకి ఏ విధంగా ఫలితాలు ఉంటాయనేది ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏలినాటి శని వారికి, మేషరాశి వారి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. దీనివల్ల అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ గురుగ్రహం మనకి నవంబర్ నెల వరకు కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్న కారణంగా అర్ధాష్టమ గురువు యొక్క ఫలితాలు ఈ యొక్క మేషరాశి వారు పొందుతారు. దీని కారణంగా అనేకమైనటువంటి అపవాదులు, అపనిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వ్యయంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు రేవతి నక్షత్రంలో ఉన్నాడు శని. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. అలాగే యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఈ మేషరాశి వారికి అధికంగా ఉన్నాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటటువంటి వ్యాధి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్. ఇది రావడానికి కొంతమందికి, ఎవరైతే అక్రమ సంబంధాల బాటలో ఉన్నారో అటువంటి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తత్క్షణమే ఇటువంటివన్నీ కూడా అక్రమ సంబంధాలు, ఇలాంటి లవ్ రిలేషన్స్లోను, లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళు వెంటనే స్టాప్ చేసుకోండి. అలాగే ఈ యొక్క మేషరాశి వారి రైతులను మనం తీసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి సంపాదన అనేటటువంటిది ఉంటుంది. సోషల్ మీడియాలో మరి ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా చక్కగా ఈ మేషరాశి వారికి అనేకమైనటువంటి వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగులకి ఎవరికైతే ఈ సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. టెక్నికల్ స్టాఫ్, ప్రొడక్షన్ వింగ్ ఇవన్నీ కూడా బాగా మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి, సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నవంబర్ దాటిన తర్వాత మళ్ళీ మనకి జనవరి 1 వరకు కూడా చక్కగా సింహరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. చెస్ట్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మృష్టాన్న భోజనం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళంతా కూడా వ్యవసాయం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా, హార్టికల్చర్, ఫెర్టిలైజర్స్ ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. పౌల్ట్రీ ఫారమ్స్, తర్వాత ఇతర కిరాణా షాపు వ్యాపారం దగ్గర నుంచి ఈ బట్టల షాపులు, ఈ యొక్క బిస్కెట్ ఫ్యాక్టరీస్ ఇలాంటివన్నీ కూడా మంచిగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా, మేషరాశి వారికి అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. పుట్టిళ్లకు దూరంగా ఉంటూ మరి ఈ ఇంతవరకు కూడా టైంపాస్ చేస్తున్నటువంటి మేషరాశి వారికి అందరికీ కూడా పంచమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మళ్ళీ వీరందరూ కూడా తమ పుట్టిళ్ళకి వెళ్ళడము, తమ వారిని చూసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఈ మేషరాశి వారికి మరి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిహారాలు ఏమిటంటే, ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా మరి జమ్మి చెట్టుకి కానీ, రావి చెట్టుకి కానీ నీళ్లు పోసుకుంటూ చక్కగా ఈ యొక్క మేడి చెట్టు మొదల్లో కూడా నీళ్లు పోసినట్లయితే 108 మనకి ఈ యొక్క 64 యోగిని గణాలు, మరి 108 శక్తులు, అదేవిధంగా అనఘాదేవి, తర్వాత దత్తాత్రేయ స్వాముల వారిద్దరూ కూడా మనకి ఆ యొక్క ఈ అత్తి చెట్టు అంటే మేడి చెట్టు దగ్గర ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ మేడి చెట్టు చుట్టూ తమ ప్రదక్షిణాలు చేసుకుంటూ కూడా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర అంటూ పాటలు పాడుకుంటూ కీర్తనలు చేసుకుంటూ మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా ఈ రాశి వారందరూ కూడా
మనము ఈ యొక్క గణపతి మహారాజుకు కూడా చక్కగా చిమ్మెల్ని నైవేద్యంగా చేసి, కుడుముల్ని నైవేద్యంగా చేసి మనము ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ మేషరాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ రాశి ఫలాలు అనేటటువంటిది కామన్ ప్లాట్ఫారంలో కొన్ని కోట్ల మందికి కలిపి చెప్పేటటువంటిది. అందువలన మనకి వ్యక్తిగత జాతకాలు వేరనమాట. ఎవరికి వాళ్ళకే, ఎవరికి ఎప్పుడు పెళ్ళి అవుద్ది, అలాగే ఎవరికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం పోతుంది, ఇలా సమస్యలు అనేటటువంటివి ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మనము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు మనకు దొరికేటటువంటి జరగబోయేటటువంటి దోషాలని. అందువల్ల వ్యక్తిగత జాతకాలు కావాల్సినటువంటి వాళ్ళు ఈ క్రింది నెంబర్కి మీరు సంప్రదించవచ్చు.